హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలో 12వ అధ్యాయంలో 11వ శ్లోకాన్ని ఈరోజు చూద్దాం మనం. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్రామాయికి, సుదర్శన్ భగవాన్ की जय, राधा माधव की जय, नरसिम्हा भगवान की जय, गिरि गोवर्धन की जय, पंचतत्व की जय, चैतन्य निताय की जय, वामन देव की जय, परशुराम भगवान की जय. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. భక్తి యోగంలో ఉన్నాం మనం. భక్తి యోగంలో చివరి అధ్యాయం. భక్తి యోగంలో మనం 12వ అధ్యాయం 11వ శ్లోకాన్ని చూస్తున్నాం. అతైతదప్యశక్తోసి కర్తుం మధ్యోఘమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కుర్యాత్మవాన్. అతైతదప్యశక్తోసి కర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కుర్యాత్మవాన్. అయినను ఒకవేళ నీవు నా భావనను కలిగి కర్మను చేయుటయందును అసమర్థుడవైనచో సర్వకర్మ ఫలములను విడిచి ఆత్మస్థితుడు వగుటకు యత్నింపుము. హరే కృష్ణ. సో ఈరోజు మనం 11వ అధ్యాయం యొక్క వివరణ చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయాన్ని మొదలుపెట్టినప్పుడు మనం సందర్భాన్ని కనుక చూసినట్లయితే 11వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపాన్ని చూపించారు. విశ్వరూపాన్ని చూసినటువంటి అర్జునుడికి ఆశ్చర్యము, ఆనందము, భయము అన్నీ కలిగాయి. అయితే భగవంతుడిని అప్పటి వరకు తన మిత్రుడుగాను, స్నేహితుడుగాను, లేకపోతే ఒక బంధువుగాను, ఒక శ్రేయోభిలాషిగాను, ఒక గురువుగాను చూసినటువంటి అర్జునుడికి ఒక్కసారిగా భగవంతుడిలో ఉన్నటువంటి అమితమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా కనిపించాయి. కొంతమంది కొన్ని రకాలుగా భగవంతుణ్ణి దరిచేరతారు. కొంతమందికి భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు చూసి ఓకే, ఈయన మనకంటే గొప్పవాడు కాబట్టి ఈయన్ని మనం పూజించాలి అనుకునేటువంటి కొంతమంది భక్తులు ఉంటారు. కొంతమంది భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను చూసి ఆకర్షితులయ్యి భక్తులు కావడం కాదు, భగవంతుడి మీద సహజమైనటువంటి ప్రేమ కారణంగా వాళ్ళు భగవంతుడికి భక్తులు అవుతారు. అయితే అర్జునుడి స్థాయి, అర్జునుడు ఎలాంటి భక్తుడు అంటే, అర్జునుడు కృష్ణుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను చూసి భక్తుడు అవ్వలేదు. కృష్ణుడు అంత గొప్పవాడు కాబట్టి నేను కృష్ణుడికి భక్తుడు అవ్వాలి, కృష్ణుడి విశ్వరూపాన్ని చూపించాడు కాబట్టి నేను కృష్ణుడికి భక్తుడు అవ్వాలి అనేటువంటి స్థాయిలో ఉన్నటువంటి భక్తుడు కాదు. కాబట్టి ఎవరైతే విశ్వరూపానికి ఆకర్షితులై విశ్వరూపంలో ఉన్నటువంటి గొప్ప శక్తిని, సామర్థ్యాన్ని, సమస్త విశ్వాన్ని పాలించేటువంటి భగవంతుడు అని ఆకర్షితులై విశ్వరూపానికి ఆరాధన చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తిలో ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి భక్తులు. ఎవరైతే అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటారో భక్తిలో, అలాంటి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ద్విభుజ రూప ఆరాధన చేస్తారు.
అంటే మనం చేసేటువంటి ఆరాధనలో భగవంతుడి యొక్క అనేక రూపాలకి ఆరాధన చేస్తాం. శక్తిని ప్రదర్శించినటువంటి రూపాలకి ఆరాధన ఎప్పుడైతే చేస్తామో, అది భగవంతుడి యెడ మనకున్నటువంటి సహజమైనటువంటి ప్రేమతో కలిగినటువంటి భక్తి కాదు. అది ఆయన శక్తిని చూసి కలిగినటువంటి భక్తి. అందుకనే అర్జునుడికి ఈ అధ్యాయం మొదట్లోనే ఒక డౌటొచ్చేసింది. నేనైతే నీ యొక్క ద్విభుజ రూపానికి ఆకర్షితుడినవుతున్నాను. ఇలాంటి శక్తి సామర్థ్యాలు ప్రదర్శించిన రూపము, నిరాకార బ్రహ్మము, ఇంక దేనికో నేను ఆకర్షితుడినవ్వట్లేదు. లేదంటే ఇంకా శక్తిని ప్రదర్శించినటువంటి రూపాలు చాలా ఉన్నాయి. అలాంటి రూపాలకి నేను ఆకర్షితుడినవ్వట్లేదు. మరి నా ఆరాధన కరెక్టా? కాదా? నేను సరి అయినటువంటి భక్తి మార్గంలోనే ఉన్నానా? లేదా? ఇది మనకి స్వయంగా కృష్ణుడే తెలియజేసేసారు. సో, అధ్యాయం మొదట్లోనే సాకార రూపమైనటువంటి నా ద్విభుజ రూపానికి ఆరాధన చేసేటువంటి భక్తులు ఉత్తమమైనటువంటి భక్తులు. నిరాకార బ్రహ్మానికి ఆరాధన చేసేటువంటి భక్తుల కంటే కూడా ఉత్తమమైనటువంటి వాళ్ళు. సర్వవ్యాపకమైనటువంటి విశ్వరూపానికి చేసేటువంటి భక్తి కంటే కూడా ఉత్తమమైనటువంటి భక్తి. సో, ఇది కృష్ణుడు ఈ అధ్యాయం స్టార్టింగ్‌లోనే డిక్లేర్ చేసేసారు. కాబట్టి మనందరి యొక్క ఆరాధన లక్ష్యం భగవంతుడి యొక్క శక్తి విస్తారాల మీదను, భగవంతుడి యొక్క విశ్వరూపం మీదను, భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మం మీదనో కాకుండగా భగవంతుడి యొక్క ద్విభుజ రూపం మీద ఉన్నట్లయితే గనక అది శుద్ధ భక్తి స్థాయి. సో, అక్కడతోటి అర్జునుడికి క్లారిటీ వచ్చేసింది. సో, నేను సరైనటువంటి భక్తి మార్గంలోనే ఉన్నాను. నాకు భగవంతుడి యొక్క ద్విభుజ రూపం మీద ఆకర్షణ తప్పేం కాదు అనేటువంటిది తెలిసిపోయింది. అంటే మనందరికీ కూడా ఇలాంటి అనుమానాలే రావచ్చు. అసలు నేను చేస్తున్న భక్తి కరెక్టా? కాదా? మనం ఆరాధించేటువంటి రూపం ఏదైతే ఉందో, ఆ రూప ఆరాధనతోటి మన భక్తి యొక్క లక్ష్యాన్ని మనం పొందగలమా? లేదా? ఇలాంటి అనుమానాలన్నిటికీ కూడా ఈ అధ్యాయం స్టార్టింగ్‌లోనే తెరపడింది. అయితే ఈ అధ్యాయం మనకి ఎంతో గొప్పగా హెల్ప్ అవుతుంది. ఎందుకు అనంటే, భక్తిలో పురోగమించటం కోసం మనకి ఈ అధ్యాయం చాలా చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. అన్ని అధ్యాయాల్లోకెల్లా. మరి అందుకని కృష్ణుడు మొదటగానే మీ ఆరాధన లక్ష్యం ఏమై ఉండాలో చెప్పేసారు. ఒకవేళ నా ద్విభుజ రూపం గనక మీ ఆరాధన లక్ష్యం గనక కాకపోతే, మీరు కూడా భక్తిలో పురోగమిస్తారు. కాకపోతే చాలా కష్టతరంగా ఉంటుంది మీ యొక్క మార్గం. ఇది కృష్ణుడు ఆరంభంలోనే తెలియజేసేసారు. ఓకే. కన్ఫర్మ్. మనందరికీ కన్ఫర్మ్ అయిపోయింది. అర్జునుడికి కూడా కన్ఫర్మ్ అయిపోయింది. భగవంతుడి యొక్క ద్విభుజ రూప ఆరాధన చేస్తూ భక్తిని చెయ్యాలి అని. అంటే శ్రీకృష్ణ భగవానుడిని చూస్తూ మనం భక్తిని చెయ్యాలి. శ్రీకృష్ణ భగవానుడి యెడ ప్రేమని మనం పెంచుకోవాలి. ఈ అధ్యాయం ఆరంభంలోనే మనందరికీ కన్ఫర్మ్ అయింది. అయితే కృష్ణుడు నెక్స్ట్ సెక్షన్ స్టార్ట్ చేసేసారు. 8వ శ్లోకం నుంచి. ఈ 8వ శ్లోకం నుంచి కృష్ణుడు నెక్స్ట్ సెక్షన్‌లో ఏం చెప్తున్నారు అనంటే, భక్తులలో ఉత్తమ భక్తులు ఎవరు? ఉత్తమ భక్తుల స్థాయి నుంచి భక్తుల్లో ఉన్నటువంటి వివిధ దశలలో ఎవరెవరు ఎలా భక్తి చేస్తారు అనేటువంటిది మనకి కృష్ణుడు నెక్స్ట్ 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. సో, మొదటగా ఏం చెప్పారు? ఎవరైతే బుద్ధిని, మనస్సుతోటి నాకు సేవ చేస్తారో, బుద్ధితోటి, మనస్సుతోటి నాకు సేవ చేస్తారో అలాంటి భక్తులందరిలోకెల్లా ఉత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి భక్తులు. మొదటి స్థాయి భక్తులు. అంటే ఏంటి? మనకున్నటువంటి స్థూల, సూక్ష్మ ఇంద్రియాలలో, సూక్ష్మ ఇంద్రియాలతో చేసేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో, అది భక్తిలోకెల్లా ఉత్తమమైనటువంటి భక్తి. సూక్ష్మ ఇంద్రియాలు. బుద్ధి, మనసు. సూక్ష్మ ఇంద్రియాలు. అందుకనే మనకి 12.8 శ్లోకంలో చూస్తే, బుద్ధితోటి, మనసుతోటి నాకు భక్తి చేసేటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి భక్తులు. అంటే సూక్ష్మ ఇంద్రియాలతో చేసేటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి భక్తులు. మామూలుగా చూస్తే మనమందరం కూడా సూక్ష్మ ఇంద్రియాలతోటి భక్తి చేయడము అనేటువంటిది చాలా తక్కువ. ఎందుకంటే
సేవలైతే చేస్తాం. మందిరాలకి వెళ్తాము. లేదు అనంటే భక్తులకి సేవ చేస్తాము. మందిరాలలో ప్రసాదాలు వడ్డించడము, ప్రసాదాలు తయారు చేయడము, భగవంతుడి ఆల్టర్ క్లీన్ చేయడము, టెంపుల్ క్లీన్ చేయడము, బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి ఇంద్రియాలతో చేసేటువంటి సేవ. స్థూల ఇంద్రియాలతో చేసేటువంటి సేవ. కానీ స్థూల ఇంద్రియాలతో సేవ చేసినంత మాత్రాన మనం ఏమి ఆధ్యాత్మికంగా పూర్తిగా పురోగమించినట్లేం కాదు. అలా అని స్థూల ఇంద్రియాలతో సేవ చేయకూడదని కాదు. స్థూల ఇంద్రియాలతో చేసేటువంటి సేవలో గనక మనము పరిపూర్ణులమైతే, స్థూల ఇంద్రియాలతో రెగ్యులర్‌గా సేవ చేస్తే, మనము సూక్ష్మ ఇంద్రియాలను కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించే స్థాయికి మన భక్తి పురోగమిస్తుంది. అందుకని కృష్ణుడు రెండవ స్టేజ్ భక్తి గురించి చెప్తున్నారు. నువ్వు ఒకవేళ సూక్ష్మ ఇంద్రియాలతోటి గనక భక్తి చెయ్యలేకపోతే, స్థూల ఇంద్రియాలతో భక్తి చెయ్యి. ఓకే. స్థూల ఇంద్రియాలతో భక్తి చేయడం వలన నువ్వు పురోగమించి సూక్ష్మ ఇంద్రియాలతో భక్తి చేసే స్థాయికి వస్తావు. అందుకని భక్తుల్లో అనేక రకాలు ఉంటాయి. కొంతమంది భక్తులు విధి విధానాలను ఫాలో అవ్వరు. ఎందుకంటే వాళ్ళు భావాస్థితిలో ఉన్నారు. భావాస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా సూక్ష్మ ఇంద్రియాలతో సేవ చేస్తారు. సో ఆ విధంగా కృష్ణుడు రెండవ స్థాయి భక్తి గురించి తెలియచేశారు. స్థూల ఇంద్రియాలతో భక్తి అంటే విధి విధానాలను ఫాలో అవ్వడం. భక్తిలో ఉన్నటువంటి విధి విధానాలను ఫాలో అవ్వడం. విధి విధానాలు అంటే మన స్వంతంగా మనం తయారు చేసుకున్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ కాదు. భగవంతుడి యొక్క ప్రతినిధులుగా ఆచార్యులు మనకిచ్చినటువంటి విధి విధానాలు. మనందరికీ కూడా మన ఆచార్యులు, మన అదృష్టం కొద్దీ మనం సరి అయినటువంటి పరంపరలో ఉన్నాం. ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నాం. మన ఆచార్యులు మనకు కొన్ని విధి విధానాలు ఇచ్చారు భక్తిలో పురోగమించడానికి. అందుకని మనం అందరం కూడా అనేక శిక్షా లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటూ భక్తిలో పురోగమిస్తూ మనం ముందుకెళ్తున్నాం. శ్రద్ధావంతో స్టార్ట్ చేసాం. ఒక మాల జపం కమిట్మెంట్ తీసుకొని రెగ్యులర్‌గా కొంతకాలం పాటు ఒక మాల జపం చేసి, ఒక మాల జపంలో నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు. నేను ఎలాంటి కష్టాలని ఎదుర్కోవట్లేదు. ఇది నాకు చాలా ఈజీ సాధన అని ఎప్పుడైతే మనం అనుకున్నామో, అప్పుడు మన లెవెల్ పెంచుకుంటాం. లెవెల్ పెంచుకొని 4 మాలల జపానికి కమిట్మెంట్ ఇచ్చుకుంటాం. 4 మాలల జపం కూడా నేను చేయగలుగుతున్నాను. నాకేమీ ఇబ్బంది లేదు. చాలా సులువుగా అయిపోతుంది. నా కెపాసిటీ కంటే కూడా నేను చేసేటువంటి సాధన తక్కువ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, నాకింకా సామర్థ్యం ఉంది. నేనింకా ఎక్కువ మాలలు చేయగలను. నాకింకా ఎక్కువ సమయం ఉంది. విధి విధానాలన్నీ ఫాలో అవ్వడంలో నాకేం కష్టం లేదు. 4 మాలల విధి విధానాలు అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి 8 మాలల స్థాయికి వెళ్తాడు. ఆ తర్వాత 12 మాలలు. ఆ తర్వాత 16 మాలలు. ఆ తర్వాత గురు ఆశ్రయ. ఆ తర్వాత గురు దీక్ష. ఒక్కొక్క స్థాయి, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ గురు దీక్ష వరకు వెళ్తాం. ఇది భక్తిలో పురోగమించడం అంటే. సో, ఇక్కడ మనకి కొన్ని విధి విధానాలు అనేటువంటిది ప్రతి శిక్షా స్థాయిలో కూడా మనకి మన గురువులు ఇచ్చారు. ఆ విధి విధానాలని మనం ఫాలో అవ్వాలి. మనం 16 మాలలు చేసే స్థాయికి వచ్చినప్పుడు మన విధి విధానాలు వేరుగా ఉంటాయి. 8 మాలల స్థాయిలో విధి విధానాలు వేరుగా ఉంటాయి. 4 మాలల స్థాయిలో విధి విధానాలు వేరుగా ఉంటాయి. గురువు ఆశ్రయ పొందిన తర్వాత, గురు దీక్ష పొందిన తర్వాత విధి విధానాలు వేరుగా ఉంటాయి. ఎందుకు మనకి ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ మనల్ని ఎందుకు గురు ఆశ్రయ, గురు దీక్ష వరకు తీసుకువెళ్తున్నారు అనంటే, గురు దీక్షకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఉండాలో, అలా ఉండే విధంగా ఆ గురు దీక్ష కంటే కింద ఉన్నటువంటి లెవెల్స్‌లో మనల్ని రెడీ చేస్తున్నారు. మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు. మరి ఎందుకంటే నేను గురుదీక్షను పొందాలి. గురుదీక్ష పొందకపోతే ఏమవుతుంది? నాకు భక్తిలో నేను పురోగమించలేనా అనంటే, కృష్ణుడు మనకి భక్తుల ద్వారానే అందుతారు కానీ, కృష్ణుడిని మనం భక్తుల ద్వారానే పొందగలం కానీ, భక్తులని లేకుండగా, భక్తుల మాధ్యమంగా లేకుండగా, భక్తుల యొక్క ఆశ్రయంలో లేకుండగా మనల్ని కృష్ణుడు కనీసంగా మనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. ఓకే. మన కలలో కూడా రారు. ఒకవేళ వచ్చినా అది మన భ్రమ.
అంతే తప్ప భక్తుల మాధ్యమం లేకుండా ఎవరు కూడా కృష్ణుడిని చేరుకోలేరు. మనము ఇంతకు ముందే మనము రఘునాథదాస గోస్వామి కథ కూడా విన్నాం. రఘునాథదాస గోస్వామి చైతన్య మహాప్రభువుని చేరుకోవాలి అనేటువంటి చేసేటువంటి ప్రయత్నంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ విఫలమైపోయాడు. ఒక సందర్భంలో డైరెక్ట్‌గా చైతన్య మహాప్రభువుని కలిశారు. కలిసి నేను నీకు ఫాలోవర్ అవ్వాలి అనుకుంటున్నాను. నాకు నీ ప్రసంగాలు నచ్చుతున్నాయి. నేను నీకు భక్తి చేస్తాను. నీకు సేవకుడుగా ఉండిపోతాను అని చైతన్య మహాప్రభువుతోటి రిక్వెస్ట్ చేస్తే ఆయన్ని లేదు నువ్వు ఇంటికెళ్ళిపో. నువ్వు ఇంటి దగ్గర ఉండు. మీ అమ్మ, నాన్న చెప్పినట్లు విను. నీకు ఇంకా సమయం ఉంది అని చైతన్య మహాప్రభు రఘునాథ్ దాస్ గోస్వామిని ఇంటికి పంపించేశారు. ఎందుకు? రఘునాథ్ దాస్ గోస్వామి డైరెక్ట్‌గా అప్రోచ్ అయ్యాడు భగవంతుడిని. డైరెక్ట్‌గా భగవంతుడిని అప్రోచ్ అయితే భగవంతుడు అలాంటి భక్తిని స్వీకరించరు. తరువాత నిత్యానంద ప్రభువుని చూసి నిత్యానంద ప్రభు దగ్గరికి వెళ్ళి నిత్యానంద ప్రభు యొక్క ఆశ్రయం పొంది నిత్యానంద ప్రభు ఆయనని ఆదరించి శిష్యుడిగా స్వీకరించిన తరువాత ఆయన చైతన్య మహాప్రభువుకి శిష్యుడవ్వగలిగారు. చైతన్య మహాప్రభువుకి పార్షదుడు అవ్వగలిగారు రఘునాథ్ దాస్ గోస్వామి. అంటే నిత్యానంద ప్రభు ఎవరు అంటే గురుతత్వం. మనల్ని చైతన్య మహాప్రభువు వరకు తీసుకెళ్లగలిగినటువంటి గురువు ఎవరు అని అంటే నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు మాధ్యమం ద్వారానే మనం చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళాలి. అలాంటి గురు పరంపరలోనే ఉన్నాం మనం అందరం. మనం అందరం అదృష్టవంతులం కాబట్టి. ఓకే. అయితే ఇలాంటి ఒక సాధన అనేటువంటిది మనకి మన గురువులు మాత్రమే ఇస్తారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఎలా ప్రవర్తించాలి? కృష్ణుడి దగ్గరికి వెళ్తే నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి? మనం అమెరికా వెళ్ళాలన్నా కానీ అమెరికా వెళ్ళడానికంటే ముందు అమెరికా దేశస్తుల యొక్క ఆచారాలు, అలవాట్లు ఎలా ఉంటాయో మనం ఇక్కడనే తెలుసుకొని, మనం వీసా తీసుకొని కొన్ని రకాల అక్కడికెళ్ళిన తర్వాత మన బిహేవియర్ ఎలా ఉండాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? మనం ఎవరితో ఎలా మాట్లాడాలి? ఏం చేయాలి? అనేటువంటిది మనం ఇక్కడి నుంచే ముందుగా ప్రిపేర్ అయిపోయి, ఆ తర్వాత మనం వీసా తీసుకొని అమెరికా ఎళ్ళిపోతే, అప్పుడు మనకు అక్కడ ఎలా ఉండాలో తెలుస్తుంది. కాబట్టి విధి విధానాలు అనేటువంటివి భక్తిలో పురోగమించటం కోసం, భక్తిలో పురోగమించిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఒక భక్తుడితో ఎలా మాట్లాడాలి? ఒక గురువుతో ఎలా మాట్లాడాలి? చెప్పేటువంటి వ్యక్తిని ఎలా ఆలకించాలి? అందులో తప్పులు ఎలా మనం ఎంచాలి? తప్పులు ఎంచొచ్చా? ఎంచకూడదా? మన ప్రవర్తన ఎలా ఉండాలి? వినేవాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా మనకి భక్తిలో పురోగమిస్తున్న కొద్దికి మనలో ఉన్నటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పులు అవసరం. దీనికి కొంతకాలం పాటు సాధన అవసరం. సాధన చేయకుండగా మనకి మార్పు అనేటువంటిది రాదు. ఆ మార్పు రాకుండగా కృష్ణ భక్తి అనేటువంటిది రాదు. అందుకనే కృష్ణుడు 2వ స్థాయి భక్తి గురించి కూడా మాట్లాడారు. సాధన చేయండి అని. స్థూల ఇంద్రియ సాధన అంటే స్థూల ఇంద్రియాలతోటి కృష్ణ సేవ. ఇక నువ్వు ఒకవేళ స్థూల ఇంద్రియాలతోటి కూడా నా సేవ చేయలేకపోతే ఏం చేయాలి? అనేటువంటిది 3వ స్థాయిలో కృష్ణుడు తెలియజేశారు. అది 12.10. 12.10లో కృష్ణుడు ఏం చెప్పారు అనంటే, నా భావనలో కర్మ చెయ్యి. కృష్ణ భక్తి భావనలో కర్మ చెయ్యి. అంటే కృష్ణుడి కోసం కర్మ చెయ్యి. నువ్వు తినే తిండి కృష్ణుడి కోసం తిను. నువ్వు చేసే పని కృష్ణుడి కోసం చెయ్యి. నువ్వు చేసినటువంటి ప్రతిదీ కూడా కృష్ణ భక్తి భావనలో గనక కర్మ చేయగలిగినట్లయితే అప్పుడు నువ్వు సాధన స్టేజ్‌కొస్తావు. సాధన స్టేజ్ నుంచి భావ స్టేజ్‌కెళ్తావు. ఓకే. టాప్ మోస్ట్ భక్తి భావభక్తి. ఓకే. భావభక్తిలోకి వస్తావు. సో, ఇది మనకి 3వ దశలో కృష్ణుడు మనకిచ్చినటువంటి ఒక అవకాశం. ఇక ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి శ్లోకం ఏంటంటే 4వది. ఒకవేళ నువ్వు కృష్ణ భక్తి భావనలో గనక కర్మ చెయ్యలేకపోతే, కృష్ణ భక్తి భావనలో గనక కర్మ చెయ్యలేకపోతే, కర్మఫలాన్ని త్యాగమన్నా చెయ్యి. అంటే నీ కోసం చేసుకోకు. నీ కోసం కర్మ చేసుకోకు. నువ్వు పరుల కోసం కర్మ చెయ్యి. సమాజం కోసం కర్మ చెయ్యి. సంఘం కోసం కర్మ చెయ్యి. దేశం కోసం కర్మ చెయ్యి. అంటే సమాజ సేవ చెప్తున్నారు. అంటే మానవ సేవ చెప్తున్నారు ఇక్కడ. ఓకే.
ఈ ఒక్క శ్లోకాన్నే చదివితే మనకేమవుతుందంటే కృష్ణుడు మానవ సేవను ప్రమోట్ చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ ఇంతకు ముందు శ్లోకాలు కూడా మనం చూస్తే, ఈవెన్ ఈ రోజు శ్లోకంలో కూడా మనం చూస్తే లింక్ ఇచ్చారు. ఇంతకు ముందు శ్లోకానికి లింక్ ఇచ్చారు. ఏమనిచ్చారు? అలా నువ్వు చెయ్యలేకపోతే, సో అలా నువ్వు చెయ్యలే అంటే ఈ రోజు శ్లోకంలో కూడా చూస్తే మనకి అతైధప్య శక్తోసి అశక్తోసి, ఫస్ట్ రెండవ పదం చూస్తే, శ్లోకంలో రెండవ పదం చూస్తే అథైదప్య అశక్తోసి. అశక్తి అంటే చెయ్యలేకపోవడం. ఓకే, ఆ విధంగా చెయ్యలేకపోతే, ఏ విధంగా? ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినలాగా. ఏంటిదది? కృష్ణ భక్తి భావనలో కర్మలు చేసేటువంటి విధంగా. అంటే అందరికీ కృష్ణ భక్తి భావన అనేటువంటిది స్టార్టింగ్ రాదు. ఎందుకు నేను ఒక అనామకుడి కోసమో, తెలియని వాడి కోసమో, ఏ ఫీలింగు లేని వాడి కోసమో నేను ఎందుకు కర్మ చేయాలి? నా కోసం నేను కర్మ చేస్తా అని అనుకోవచ్చు. అందుకని కృష్ణుడు ఏం చెప్తున్నారు అంటే, నా అనేటువంటి దాన్ని విస్తరించు. నా అనేటువంటిది కేవలం నా శరీరానికి మాత్రమే పరిమితం చేయకుండా, నా కుటుంబము, నా సమాజము, నా కులము, లేకపోతే నా దేశము, నా రాష్ట్రము స్థాయికి విస్తరించు, లేదంటే నా ప్రపంచం స్థాయికి విస్తరించు. అంటే నీ కుటుంబము వసుధైక కుటుంబం అవ్వాలి. నీ కుటుంబం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నీ కుటుంబ సభ్యులు అయ్యారనుకోండి, అప్పుడు నీలో కొంత వైరాగ్యం వస్తుంది. నా కోసం ఎందుకు చేసుకోవాలి, అందరి కోసం చేయాలి అనేటువంటి వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యము నీలో నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తుంది, కృష్ణ భక్తి భావనకి తీసుకెళ్తుంది. కృష్ణ భక్తి భావన నుంచి సాధన నుంచి భావాకి వెళ్ళిపోగలుగుతారు. అందుకని కృష్ణుడు ఇంకొకటి ఇస్తున్నారు. అంటే చూడండి, కృష్ణ భక్తి భావన లేనటువంటి వాళ్ళకి కూడా కృష్ణుడు ఒక అవకాశం ఇస్తున్నారు తన దగ్గరికి తీసుకువెళ్ళడానికి. బావిలో ఉన్నటువంటి వ్యక్తిని పైకి తీయాలి అంటే ఒక తాడు వేయాలి. తాడు వేసినప్పుడు కృష్ణుడు ఒక తాడు వేసి, ఒకవేళ నీకు ఈ తాడు అందిద్దేమో 2 చేతులు ఎత్తి పట్టుకో, 2 చేతులు ఎత్తి పట్టుకున్న తర్వాత కూడా ఈ తాడు నీకు అందకపోతే 2 కాళ్ళు కూడా ఎత్తి నువ్వు ముని వేళ్ల మీద నిలబడి ఈ తాడు పట్టుకో, నేను పైకి లాగేస్తాను అని అన్నారు అనుకోండి. అది పై స్థాయిలో ఉన్నటువంటి భక్తులు, అలా పట్టుకోగలిగినటువంటి భక్తులకి, అంటే భావా స్టేజ్లో ఉన్నటువంటి భక్తులు అనమాట. వాళ్ళు భావా స్టేజ్లో ఉన్నారు, జస్ట్ ఇలా తాడు కొంచెం దొరికితే చాలు పట్టేసుకుంటారు, వెళ్ళిపోతారు పైకి, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతారు. అంటే కృష్ణుడు కేవలం భావాస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే తాడిస్తున్నారా? తన యొక్క కృపని కురిపిస్తున్నారా అంటే భావస్థాయిలో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే. నేను 2 కాళ్ళు ఎత్తానండి, 2 చేతులు ఎత్తానండి, అయినా సరే నాకు తాడు దొరకట్లేదు, ఇక ఏం చేయాలి నేను? ఇక నేను కృష్ణుడి దగ్గరికి చేరుకోలేనా? కృష్ణుడి కృపని నేను అందుకోలేనా అని అంటే, కృష్ణుడు మనకి ఇంకా కొంచెం తాడుని కిందికి దించి, నువ్వు కాళ్ళు కింద ఉంచినా, 2 చేతులు పైకెత్తకపోయినా నీకు తాడు అందేలా కృష్ణుడి యొక్క కృపని నీకు అందిస్తున్నారు, సాధన భక్తి చెయ్యండి అని. అయినా సరే నేను పట్టుకోలేకపోతున్నాను అని అంటే ఇంకొంచెం కిందికి ఇస్తున్నారు తాడు. ఓకే, కర్మఫల త్యాగం చేయండి అని. అంటే నడుము కట్టుకోవాలి ఇప్పుడు తాడుని మనం. నడుము కట్టుకుంటే ఇంకా 100% కన్ఫర్మ్‌గా కృష్ణుడు పైకి లాగేస్తారు. అంటే ఇవన్నీ కూడా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి భక్తులు వాళ్ళు చేసేటువంటి, అంటే కృష్ణుడిని మనం వద్దనుకున్నా కృష్ణుడు మనల్ని వద్దనుకోవట్ల. కృష్ణుడిని మనమందరం వద్దనుకుంటున్నాం. అందుకనే మనకి కృష్ణ భక్తి భావంలో కర్మలు చేయలేకపోతున్నాం. కానీ కృష్ణుడు మనల్ని వద్దనుకోవట్లేదు. అందుకనే మనం కృష్ణుడిని వద్దు అని అనుకున్నా కృష్ణుడు మనకి ఏదో ఒక ఉపాయం ఇస్తున్నారు. మీరు మీకోసం కాకుండా కర్మని సమాజం కోసం చేయండి. సమాజం కోసం కర్మ చేసినప్పుడు ఏమవుతుందంట? ఆత్మస్థితుడు అవుతావు, ఆత్మస్థితుడు అవుతావు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఈ శ్లోకంలో చివరి పదం చూస్తే ఆత్మవాన్ అనేటువంటి పదాన్ని తెలియజేశారు. యాక్చువల్‌గా ఆత్మవాన్ అంటే ఆత్మని కలిగి ఉన్నవాడు అని అర్థం. ధనవాన్ అంటే ధనాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఓకే. కీర్తివాన్ అంటే కీర్తిని కలిగి ఉన్నటువంటి వాడు. భగవాన్ అంటే ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. మరి ఆత్మవాన్ అంటే ఆత్మని కలిగి ఉన్నటువంటి, ఆత్మని కలిగి ఉన్నటువంటి వాడు. అంటే
ఆత్మ వేరు, ఆత్మని కలిగి ఉన్నటువంటి వ్యక్తి వేరు. దాని మీనింగ్ ఇక్కడ. అంటే మనం అందరం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ధనవాన్ అంటే ధనాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఒకవేళ నా దగ్గర ధనం ఉందనుకోండి. నేను ధనవంతుణ్ణి. నేను కలిగి ఉన్నది ధనం. ధనాన్ని కలిగి ఉన్నాను కాబట్టి నేను ధనవంతుణ్ణి, నేను ధనవానుణ్ణి. అదే ఆత్మవాన్ అంటే ఆత్మని కలిగి ఉన్నటువంటి నేను ఆత్మవాన్ అయి ఉండాలి. అంటే నేను వేరు, ఆత్మ వేరు అని మనం అనుకోకూడదు ఇక్కడ. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ఆత్మవాన్ అంటే మనం అందరము ఆత్మస్వరూపులమే. కానీ మనం అందరం ఆత్మస్వరూపులము అనేటువంటి విషయం మనకు తెలియదు. మనం అందరం ఆత్మస్వరూపులము అనేటువంటి విషయం మనకి తెలియకపోవడం వల్ల మనం అందరము ఆత్మస్థితిలో నెలకొని లేము. మర్చిపోయాం మనం. ఎప్పుడైతే మనము ఆత్మస్థితిలోకి వస్తామో అంటే మనమందరము కూడా ఈ శరీరం కాదు, మనందరం కూడా ఆత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడమే ఆత్మవాన్ అనేటువంటి పదం యొక్క మీనింగ్. కాబట్టి ఆత్మ అంటే నేను ఆత్మవాన్ అంటే నేను ఆత్మ అని తెలుసుకోవడం. ఆ స్థాయిలో మనము ఆత్మ యొక్క విలువ అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఆ స్థాయిలో ఆత్మ యొక్క లక్ష్యం ఏమిటో మనకు తెలుస్తుంది. సంపద అంటే ఏంటో మనకు తెలుస్తుంది. సంపదకి, ఆత్మకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటో తెలుస్తుంది. మనం ఏ విధంగా ఆత్మవాన్ స్థితిలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి కర్మలు మారిపోతాయి. మన ఆలోచనలు మారిపోతాయి. మన భావాలు మారిపోతాయి. మనం చేసేటువంటి కర్మల యొక్క లక్ష్యం మారిపోతుంది. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే ఆత్మవాన్ అవ్వాలి అంటే త్యాగం చెయ్యాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నువ్వు నీ స్థితిలోకి రావాలి. నువ్వు నీ స్థితిలోకి రావాలి అనంటే నువ్వు ఆత్మ అనేటువంటి విషయం తెలుసుకొని ఆత్మ యొక్క లక్ష్యం ఏమిటి, ఆత్మ యొక్క సహజ స్వరూపం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగే స్థాయి రావడం. అది మనకి త్యాగం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. త్యాగం అంటే మనము వేరే వాళ్ళ కోసం చేయడం. సో ఎలా అంటే మనందరికీ భక్తిలో పురోగమించటం కోసం ఈ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు కొంత సమాజ సేవ చేయటం అనేటువంటిది అవసరం. ఎలా అంటే ఇప్పుడు కరోనా సమయంలో చాలామంది దాతలు గవర్నమెంట్‌కి ఎంతో డబ్బు డొనేట్ చేశారు. ఎందుకు? ప్రజలందరూ కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్‌లు ఉండట్లేదు. లేకపోతే వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ కావాలి. సో, ఈ విధంగా ప్రభుత్వం చాలా మందికి సహాయం చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడడం కోసం చాలామంది దాతలు అంటే సినిమా యాక్టర్‌లైతే ఏం, సెలబ్రిటీలైతే ఏం, ఆస్తివంతులైతే ఏం, డబ్బు ఉన్నటువంటి వాళ్ళైతే ఏం, వాళ్ళందరూ కూడా ఎంతో సహాయం చేశారు. సో, ఇది వాళ్ళ కోసం ఏదో స్వార్థంతోటి చేసుకున్నటువంటి పని కాదు. సో, ఇలాంటి భక్తులు ఇలాంటి వాళ్ళకి కనీసంగా నెక్స్ట్ జన్మలో అయినా సరే భక్తిలో పురోగమించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. వాళ్ళు నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్తారు. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు 4వ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు. 4థ్ లెవెల్‌లో ఉన్నటువంటి భక్తులు. కాబట్టి ఎవరైతే మనం అందరం కూడా మాధవ సేవ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, మాధవ సేవ చేయడానికి మనందరికీ కూడా అనేక ఇబ్బందులు కలిగినప్పుడు కనీసం మనం మానవ సేవ చేయాలి. ఓకే. జనరల్‌గా మనందరికీ ఉండొచ్చు. కృష్ణుడి మీద ప్రేమ ఉండొచ్చు. కృష్ణుడి మీద ప్రేమ సహజంగా వచ్చేటువంటి ప్రేమ ఇది. ఓకే. ఈ సహజమైనటువంటి ప్రేమ నిద్రాణమై ఉండడం వల్ల మనం కృష్ణుడికి సేవ చేయలేకపోతున్నాము. కృష్ణుడికి సేవ చేసేటువంటి స్థాయికి మనం ఎదగాలి అనంటే మానవ సేవ చేయాలి. కొన్ని సందర్భాల్లో మనం సేవ చేయాలి అని అనుకున్నా మన పరిస్థితులు మనకి సేవ చేయనీయవు. మనం జపం చేయాలి అనుకున్నా గాని జపం చేయలేము మనం. కృష్ణుడి మందిరానికి వెళ్ళాలి అనుకున్నా మనం కృష్ణుడి మందిరానికి వెళ్ళలేము. కొన్ని సందర్భాల్లో మన కుటుంబ సభ్యులే మనల్ని అడ్డుకుంటారు. ఓకే. అదే సమయంలో నేను ఇంకెక్కడికో తీసుకెళ్తా అంటారు భర్త. లేదు అనంటే పిల్లలు నన్ను సినిమాకి తీసుకెళ్ళు అంటారు. లేదు అనంటే నీకు సాధన చేయడం ఇదన్నీ చేయడం వల్ల నువ్వు కుటుంబంలో మాకు కావాల్సిన పనులు చేయలేకపోతున్నావు. మాకు కావాల్సిన ఏర్పాట్లు చేయలేకపోతున్నావు. మాకు సేవ చేయలేకపోతున్నావు. నువ్వు కృష్ణుడి సేవ చేస్తూ ఎంతకాలం ఉంటావు? మాకు కూడా సేవ చెయ్యి అని మన కుటుంబ సభ్యులు మనల్ని ఒత్తిడి చేయడం. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. అంటే అనేక రూపాలలో మనం చేసేటువంటి కృష్ణ సేవ అనేటువంటిది ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు అది ఎవరి రూపంలో అయినా కావచ్చు. దేని రూపంలోనే కావచ్చు. బాహ్య కారణాలు కాకపోతే
మనలో ఉన్నటువంటి కారణమే. అంటే అది ఆధ్యాత్మిక కారణమైనా కావచ్చు, ఆది భౌతిక కారణమైనా కావచ్చు. ఏ కారణమైనా కావచ్చు. మనం కృష్ణుడిని సేవించలేకపోతున్నాము అని అనుకోండి. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఇలా సమాజ సేవైనా చేస్తే మనకి కృష్ణుడు కొంత అవకాశం ఇస్తున్నట్లు పైకి తీసుకెళ్ళడానికి మనల్ని. అంటే కృష్ణుడి యొక్క కృపని మనం పొందడానికి అర్హులమవుతాం. సమాధి చేసేటువంటి వ్యక్తి కృష్ణ కృపను పొందేటువంటి అర్హతను పొందుతాడు. ఎందుకంటే ఆయన కూడా ఈ ల్యాడర్‌లో ఉన్నాడు. ఈ లైన్‌లో ఉన్నాడు. ఓకే. కృష్ణుడు అందిస్తున్నటువంటి తాడును పట్టుకోవడానికి అర్హతను కలిగి ఉన్నాడు. అందుకనే సమాజ సేవ అన్నా చేయాలి. కాబట్టి వీలైతే మందిరాలకి డొనేట్ చేయండి. అది ఇంకా ఉత్తమమైనటువంటి సేవ. అది నెక్స్ట్ లెవెల్ సేవ. అది కృష్ణ భక్తి భావంలో చేసేటువంటి సేవ. సో, వీలైతే మందిరాలకు డొనేట్ చేయండి. లేదంటే భగవద్గీత బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి. భాగవతం బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి. ఓకే. మనం అందరం అనుకుంటున్నాం భగవద్గీత బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం. వీళ్ళకి పని లేదు. వీళ్ళు రోడ్డు మీద కూర్చొని వచ్చే పోయే వాళ్ళని మీకు భగవద్గీత కావాలా? భాగవతం కావాలా? అని అడుగుతున్నారు. వీళ్ళకి పని లేని వాళ్ళు అని అనుకుంటారు. ఓకే. వీళ్ళకేం కర్మొచ్చిందిది అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించిన వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఒక భగవద్గీతని ఇంకొక వ్యక్తికి చేరిస్తే వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటిది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ జీవితం యొక్క లక్ష్యం వాళ్ళకి తెలుసు కాబట్టి. జీవిత లక్ష్యం తెలియనటువంటి వాడు జీవిత లక్ష్యం తెలిసినటువంటి వ్యక్తిని చూసి నవ్వుకుంటాడు. హ్మ్. ఏంటి వీళ్ళకి పనేం లేదా? మేమందరం ఆఫీస్‌లో పోతుంటే కారులేసుకొని వీళ్ళు మా కారు సిగ్నల్‌లో ఆగితే సిగ్నల్‌లో కారు దగ్గరకొచ్చి బుక్ కావాలా? బుక్ కావాలా? అని అడుగుతున్నారు. ఇలా అనుకునేటువంటి ఇది కూడా ఉంటుంది. సో, లక్ష్యం తెలియనటువంటి మనకి అలానే అనుకుంటాం. లక్ష్యం తెలిసినటువంటి వ్యక్తిని చాలా చులకనగా చూస్తాం. కాబట్టి భగవంతుడి యొక్క కృపను పొందేటువంటి మార్గంలో ఉండాలి మనం. మన స్థాయి ఏదైనా సరే, భగవంతుడి యొక్క కృపను పొందే మార్గంలో ఉండాలి. అందుకు అవసరమైతే మనము ఏదైనా చేయాలి. మనం మన గురువుల ద్వారా, శిక్షా గురువుల ద్వారా తెలుసుకుంటున్నటువంటి విషయాలన్నీ మనకు అందుకు సహకరిస్తాయి. సో, ఫెస్టివల్స్ వస్తుంటాయి. పండుగలొస్తూ ఉంటాయి. మనం ఏం చేసాం? కృష్ణుడు ఏమంటున్నాడు? ఎవరైతే నా గురించి ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు అత్యంత సన్నిహితులు అనంటున్నాడు. మనం సన్నిహితులం కావాలనే అనుకుంటున్నాము. కానీ మనం ఎక్కడ సన్నిహితులం అవ్వడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నాం? ఓకే. సన్నిహితులం అవ్వడానికి మన వంతు కృషి మనం ఏమి చెయ్యం. తాడు పట్టుకోము. తాడు కనీసంగా కృష్ణుడు ఇంకా కింది వరకు ఇచ్చినా కానీ మనం నడుముకు కూడా కట్టుకోము. అయినా కానీ నేను మాత్రం బావిలోంచి పైకి రావాలి అనంటే అది ఎలా సాధ్యమవుతుంది? పైనుంచి కృష్ణుడు తాడేస్తున్నాడు. మనం మాత్రం తాడుని పట్టుకోం. మనం మాత్రం తాడుని ఇంకా కిందకిస్తున్నారు. నువ్వు చేత్తో పట్టుకోవడం కుదరకపోతే కనీసం నడుముకు కట్టుకో. నీ చేతికి బలం లేకపోతే నడుముకు కట్టుకో అని కిందకిస్తున్నారు ఇంకా తాడు. కానీ అది కూడా నేను పట్టుకోను. నా కోసం మాత్రమే నేను పనిచేస్తాను. సమాజం కోసం నేను పనిచేయను. నాది స్వార్థము. నేను తప్ప నాకు ప్రపంచంలో ఏమీ లేదు. సుఖం వచ్చినా నాదే. కష్టం వచ్చినా నాదే. బాధొచ్చినా నాదే. నేనేం చేసినా నా కోసమే. నా చుట్టూ మాత్రమే తిరుగుతూ చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, ఇవి మనల్ని ఆధ్యాత్మికంగా ఎప్పటికీ పురోగమించేలా చెయ్యవు. ఒక మెట్టు పైకెక్కాలి. నా అనేటువంటి పదాన్ని మన నుంచి పొరుగు వారికి విస్తరించాలి. పొరుగు వాళ్ళు కూడా నా వాళ్ళే అని అనుకోవాలి. ఊరు కూడా నాదే అనుకోవాలి. రాష్ట్రం కూడా నాదే అనుకోవాలి. దేశం కూడా నాదే అనుకోవాలి. ఇందులో భాగమే రాష్ట్రభక్తి, దేశభక్తి, దేశం కోసం ప్రాణాలర్పించడం, రాష్ట్రం కోసం ప్రాణాలర్పించడం, సమాజం కోసం ప్రాణాలర్పించడం, కులం కోసం ప్రాణాలర్పించడం, జాతి కోసం ప్రాణాలర్పించడం. ఇవన్నీ కూడా ఈ స్థాయిలో ఉన్నటువంటి భక్తి. కాబట్టి కృష్ణ సేవ చేసే స్థాయికి రండి. ఇది చాలా లో లెవెల్ స్థాయి. ఓకే. కృష్ణుడు ఇస్తున్నటువంటి ఆప్షన్స్‌లో అన్నిటికంటే కింద ఉన్నటువంటి ఆప్షన్. అన్నిటికంటే తక్కువ ఆప్షన్. అందుకని కృష్ణుడు పైనుంచి చెప్పుకుంటూ వచ్చారు. మామూలుగా చూస్తే మనము ఒక్కొక్క మెట్టు ఎక్కుతాం గదా! కింది నుంచి చెప్పుకుంటూ వెళ్తాం. కానీ కృష్ణుడు పైనుంచి ఇస్తున్నారు. పైనుంచి ఇస్తున్నారు. కృప అనేటువంటిది పైనుంచి కిందకొస్తుంది. సో, కృష్ణుడి యొక్క కృప ఎవరికి ముందు దొరుకుతుంది అనంటే భావస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి. తర్వాత ఎవరికి దొరుకుతుందంటే కృష్ణుడి యొక్క భౌతిక ఇంద్రియాలతో సేవ చేసేటువంటి వాళ్ళకి. తర్వాత ఎవరికి దొరుకుతుందంటే కృష్ణ భక్తి భావంలో ఉన్నటువంటి వాళ్ళకి. తర్వాత ఎవరికి దొరుకుతుంది అనంటే సమాజ సేవ చేసేటువంటి వాళ్ళకి. ఓకే. నువ్వు ఒకవేళ సమాజ సేవ కూడా చెయ్యలేవు.
ఎందుకంటే నాకు స్వార్థం బాగా పెరిగిపోయింది. నేను ఒక్క రూపాయి కూడా దేవుడు గుళ్ళోకి వెళ్తానంటే మాత్రం ఒక్క రూపాయి కూడా తిను. చిల్లర పైసలు ఎన్ని ఉన్నాయని ముందే చిల్లర మార్చుకుంటాం మనం. మన జేబులో ఉన్న 10 రూపాయలకి చిల్లర మార్చుకొని 10 పైసలు 20 పైసలు తయారు చేసుకొని, లేదంటే ఒకప్పుడు ఇప్పుడంటే మినిమం ₹1. సో ఒక్కొక్క రూపాయి 10 రూపాయలు 10 రూపాయల కాగితాన్ని మనం 10 బిళ్ళలుగా మార్చి ఒక్కొక్క హుండీలో ఒక్కొక్క రూపాయి వేస్తాం మనం. ఎందుకంటే నాయి అయిపోతాయి, నా దగ్గర ఉన్నది అయిపోద్ది అనేటువంటి భావన. అదే మనం హోటల్కి వెళ్ళామనుకోండి, టిప్ కూడా ₹50 ఎక్స్ట్రా ఇచ్చేస్తాం. ఎందుకు మనం హోటల్స్కి వెళ్తే కృష్ణుడికి ఇవ్వడానికి మాత్రం ఒక 10 రూపాయలని 10 బిళ్ళలుగా మార్చేస్తాం. అదే మనం హోటల్కి వెళ్తే టిప్ మాత్రం చేతిలో నుంచి తీసి జేబులో నుంచి తీసి మరి ఓ ₹10 ₹50 ఇచ్చేస్తాం. మీరందరూ పంచుకోండి అని కూడా చెప్తాం. అంటే ఏది టాప్ మోస్ట్ భక్తి? అంటే అంటే మనం అది కూడా మంచిదే. అంటే నువ్వు ఒకవేళ కృష్ణుడికి హుండీలో వేయలేకపోతే కనీసంగా వెయిటర్‌కి ఇవ్వు. ఓకే. వెయిటర్‌కి ఓ ₹10 ఇవ్వు. ఆ విధంగా రేపు పొద్దున హుండీలో వేసే స్థాయికి వస్తావు. ఓకే. అంటే మన భావం మారాలి. కృష్ణుడు మనకిచ్చాడు ఇదంతా. ఓకే. మనకున్న తెలివితేటలైనా, మనకున్న జ్ఞానమైన, మనకున్న ఐశ్వర్యమైన, సామర్థ్యమైన ఏదైనా సరే కృష్ణుడిచ్చాడు. భక్తిలో ఉంటే మనిషికి ధర్మ, అర్థ, కామ 3 తీరిపోతాయి. మనం అనుకోవచ్చు భక్తిలో ఉంటే సన్యాసం అయిపోతాము అని. భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి వైరాగి అవుతాడు. భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి అన్నీ వదులుకుంటాడు. భక్తిలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమీ అవసరం లేదు అని అనుకుంటాం మనం. అలా కాదు. భక్తిలో ఉన్నటువంటి వ్యక్తికి ధర్మ, అర్థ, కామ 3 ఫుల్‌ఫిల్ అవుతాయి. దానికి తోడు ముక్తి కూడా వస్తుంది. ధర్మ, అర్థ, కామ, మోక్ష 3 కలుగుతాయి భక్తిలో ఉన్నటువంటి వ్యక్తికి. ఎందుకంటే ఈయన 3 గుణాలు దాటి పైన ఉన్నటువంటి వ్యక్తి, భగవంతుడి యొక్క కృపని డైరెక్ట్‌గా పొందుతున్నటువంటి వ్యక్తి, భగవంతుడి యొక్క కృపని డైరెక్ట్‌గా పొందినటువంటి వ్యక్తి, కృప లేనటువంటి వ్యక్తికే, భగవంతుడి కృప దొరకనటువంటి వ్యక్తే సుఖంగా, సంతోషంగా ఉంటున్నారు. ఎందుకంటే భగవంతుడి బిడ్డలు కాబట్టి. ఓకే. భగవంతుడు అందరినీ కలుపుకుంటున్నారు కాబట్టి. మనం వద్దనుకుంటున్నాం భగవంతుడిని. కానీ భగవంతుడికి అందరూ కావాలి. మనం అందరం కావాలి. అందుకనే మనందరిని రక్షించే ప్రయత్నం భగవంతుడు చేస్తున్నారు. అందుకనే భగవంతుడు ఇచ్చినటువంటి వివిధ మార్గాలు, వివిధ స్థాయిల్లో మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం గమనించి, మనం ఆ స్థాయి నుంచి ఇంకొక మెట్టు పైకెక్కి నెక్స్ట్ స్థాయికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయడం కోసమే భగవంతుడు స్వయంగా భగవద్గీతలో ఈ శ్లోకాలు మాట్లాడారు. ఓకే. అంతేకాని భగవంతుడు మానవ సేవ చెప్పేసాడు, నేను అక్కడే ఆగిపోతా. మానవ సేవ చేస్తే చాలు అని అనుకుంటే మాత్రం మనం భగవంతుడు చెప్తున్నటువంటి మెసేజ్‌ని మనం స్వీకరించనట్టు. ఓకే. నెక్స్ట్ స్థాయికి రావడానికి మనం ప్రయత్నం చేయకపోతే భగవంతుడు మనల్ని చూసి చాలా బాధపడతారు. ఓకే. ఎప్పుడు వీడు పైకొస్తాడు అని. ఓకే. సో అందుకని మనందరికీ కూడా అనేక రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు ఈ భౌతిక విశ్వంలో. చివరికి దేవీ దేవతలను పంపించి దేవీ దేవతలకు పూజ చేయండి మీరు. మీరందరూ దేవీ దేవతలకు పూజ చెయ్యాలి. ఎందుకంటే లేకపోతే మిమ్మల్ని మీరు పూజించుకుంటారు. దేవీ దేవతలను కూడా మీరు పూజించకపోతే ఎవరిని పూజిస్తారు? మిమ్మల్ని మీరు పూజిస్తారు. లేదంటే ఇంకొంచెం హ్యూమిలిటీ పెరిగిందనుకోండి. ఏం చేస్తారు? మీరు మిమ్మల్ని పూజించడం కాకుండా మీ పక్కవాడిని పూజిస్తారు. లేదంటే ఒక సెలబ్రిటీని పూజిస్తారు. లేదంటే ఒక రాజకీయ నాయకుడిని పూజిస్తారు. ఇలాంటి స్థాయికి వస్తారు మీరు. అందుకనే వీళ్ళందరినీ కాదు పూజించడం, కనీసం దేవీ దేవతలను పూజించండి అని దేవీ దేవతలను కూడా మనకిచ్చారు. దేవీ దేవతలను పూజించేటువంటి వాడు ఒక స్థాయి పెరిగినటువంటి వాడు. ఆ తరువాత కృష్ణ భక్తి స్థాయికి వస్తాడు. కృష్ణ భక్తి స్థాయి అనేటువంటిది భక్తిలో టాప్ మోస్ట్ భక్తి. దేవీ దేవతలను పూజించే స్థాయి అనేటువంటిది కనీసంగా మనుషుల్ని పూజించేటువంటి వ్యక్తుల కంటే ఉన్నతమైనటువంటి వాళ్ళు. అంతేకాని నేను ఇష్టం వచ్చిన దేవీ దేవతను పూజిస్తాను, నేను భక్తిలో ఉన్నాను అనుకుంటే ఆ స్థాయి వేరు. ఉన్నారు, భక్తిలోనే ఉన్నారు. అందరూ భక్తిలోనే ఉన్నారు. కానీ స్థాయి వేరు. సో అందుకని కృష్ణుడు మనకి అనేక స్థాయిలు ఇచ్చారు. ఒక్కొక్క స్థాయిలో మనం సాధన చేస్తూ పరిపూర్ణతను సాధించి నెక్స్ట్ స్థాయికి వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయాలి. థాంక్ యూ వెరీ మచ్. సో ఒకవేళ సమాజ సేవ కూడా చేయలేకపోతే నువ్వేం చేయాలి అనేటువంటి విషయం నెక్స్ట్ శ్లోకంలో మనకి కృష్ణుడు తెలియజేయబోతున్నారు. థాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. ప్రభుజీ రికార్డ్ చేస్తారా ప్రభుజీ క్లాస్ మన గ్రూప్ లోపల? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. వాళ్ళ క్లాస్ మాత్రం చాలా చాలా బాగుంది ప్రభుజీ. ఎలాంటి వాళ్ళని కూడా కృష్ణ భక్తులు అయిపోతారు ప్రభుజీ.
ఇవాళ మీ క్లాస్ కనుక వింటే అంత క్లారిటీతో చెప్పారు ప్రభుజీ. మీరు శ్రీకృష్ణ హరే కృష్ణ. భగవాన్ ఏంటి, భగవాన్ అంటే ఏంటి, కీర్తివాన్ అంటే ఏంటి, ఆత్మవాన్ అంటే ఏంటి, కనీసం దేవతలనైనా పూజించండి అనేది చాలా బాగా చెప్పారు ప్రభుజీ. క్లాస్ మాత్రం వల్ల చాలా బాగుంది. హరే థ్యాంక్స్ కృష్ణ. ప్రభుజీ ఎంత చాలా 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 అద్భుతంగా ఉంది ప్రభుజీ. భగవంతుడికి ఆయన అందరూ బిడ్డలే. వాళ్ళని తను ఉద్ధరించాలని ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అట్లీస్ట్ ఇదన్నా చేయండి, ఇది కాకపోతే ఇదన్నా చేయండి, దీనికంటే ఇదన్నా చేయండి అని మనల్ని ఉద్ధరించాలని ఆయన చేసే ప్రయత్నం. ఇది వింటేనే గాని అర్థం చేసుకోగలరు గాని వినకపోతే ఎవరికి ఇది అర్థం కాదు ప్రభుజీ. ఎంత వివరణగా అసలుకి విపులంగా ఒకదానికి ఒక డిఫరెన్సియేషన్ ఏంటి, ఏది ఉత్తమమైంది అనేది మీరు నిజంగా చెప్పినట్లుగా ప్రభుజీ. హోటల్స్ కి వెళ్తే టిప్ మాత్రం చూడకుండా ఇచ్చేస్తాము. అదే కనుక టెంపుల్స్ లేపడానికి మాత్రం 100 రకాలుగా ఆలోచిస్తాం. ఎంత మనం ఇంకా ఎంత దిగజారిపోయి ఉన్నామా, ఇంకా మనం ఎంత మారాలి అనేది అసలు వినాలి ప్రభుజీ. ఖచ్చితంగా వింటేనే మనుషుల మార్పు వస్తుంది కానీ వినపోతే ఎప్పటికీ మారారు ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ కృష్ణ భక్తిలోకి వస్తే హోటల్కి వెళ్ళే పని కూడా ఉండదు కదా ప్రభుజీ. ఉండదు. అలానే మనం కూడా. వెళ్ళకపోయినా మన వాళ్ళు ఉంటారు కదా ప్రభుజీ. మన వరకు ఓకే, ఇంకా మన ఇంట్లో మన సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మారాలి ప్రభుజీ. అట్లా మారితేనే కానీ తెలియదు. అప్పటికి చెప్తూనే ఉంటాం ప్రభుజీ. అంటే మీరు అన్న ఎగ్జాంపుల్స్ మాదాజీ టిప్పు ఇవ్వద్దని కాదు నా సందేశం. ఇవ్వండి, సమాజ సేవ అవుతుంది అది. ఓకే, నెక్స్ట్ అది సమాజ సేవ కానీ దానికంటే ఉత్తమైంది తెలియాలి కదా ప్రభుజీ అందరికీ కూడా. అవును, అవును. Yes, అదే ఆ ప్రయత్నమే చేస్తూ ఉంటాం ప్రభుజీ ఇంట్లో కూడా. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, ఉత్తమమైన విషయాలు అవన్నీ చాలా బాగా అర్థం కావట్లేదు. ఇంకేంటంటే ప్రభుజీ, ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్లోగా అందరు భక్తి చేస్తా ఉన్నారు ప్రభుజీ మమ్మల్ని చూసి చూసి. అది Nice. చాలా సంతోషం అయితా ఉంది ప్రభుజీ. మా బాబు అయితే ఎన్ని రోజుల నుండి ప్రతిరోజు పూజ చేస్తారు, దేవుడికి రోజు పూలు పెడతారు, ఆమె రోజు తులసి ఆరతి చేస్తారు, తులసి ప్రదర్శన చేస్తారు ప్రభుజీ, ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా. ఇవన్నీ వింటూ వింటూ వాళ్ళు ఎంత చేంజ్ అవుతున్నారంటే అసలు ఇంకొక ఎగ్జాంపులే లేదు వేరే వాళ్ళని కూడా చేంజ్ చేయడానికి అనేది నాకు చాలా మంచిగా అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ మనం ప్రభుజీ. ఆచరిస్తే మనల్ని చూసి మన కుటుంబ సభ్యులందరూ ఆచరిస్తారు. ప్రభుజీ Yes, మీరు ప్రభుజీ. చెప్పినట్టుగా అదే కొంచెం టైం మార్పు పడుతుంది అనేది ప్రభుజీ, మాత్రం కాకపోతే అది జరుగుతుంది. ప్రభుజీ టైం పడుతుంది మార్పు మాధవి. ఇప్పుడు వస్తుంది స్లోగా. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే సేవ ఎన్నాళ్ళు చేయించుకుంటారు మాతాజీ. ఓకే, చేయించుకున్న తర్వాత కొంతకాలం తర్వాత అయినా సరే, ఇంకా ఎంత దుర్మార్గుడైనా సరే సేవ చేయించుకొని చివరి దశకు వచ్చినప్పుడైనా రియలైజ్ అవుతారు, అయ్యో ఇంతకాలం నేను సేవ చేయించుకున్నాను, నేనేం చేశాను నాకు సేవ చేసిన వాళ్ళకి అని ఫీలింగ్ ఎప్పుడో ఒకసారి వస్తుంది మాత్రం. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే, అవును వెయిట్ ప్రభుజీ. చేసి అదే మనలో ఉన్నటువంటి సంయమనం. ఓకే, ఎప్పుడైతే మనం వెయిట్ చేస్తామో వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది. వెయిట్ చేయలేదు అనుకోండి, మనం గొడవ పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, నువ్వెందుకు చేయట్లేదు, నేను చేస్తున్నాను, నువ్వెందుకు చేయట్లేదు అని మనం గొడవ పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం ఏదో గొడవతోటి మనకు దూరం అవుతారు. ఓకే, మనకు దూరం అవడం వల్ల వాళ్ళు మనం కోరుకున్న విధంగా మారరు. ఓకే, మనకి సహనం ఉందనుకోండి, వాళ్ళు మనం కోరుకున్న విధంగా మారడానికి సమయం ఇచ్చి వాళ్ళు మారుతారు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఓకే మాత్రం. ఎస్ ప్రభుజీ, చేంజ్ మాత్రం మాకు కనపడుతుంది ప్రభుజీ. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనపడుతుంది. కొంచెం మనం తెలియజేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు కూడా చూస్తున్నారు, అర్థమవుతుంది. సమాజంలో పరిస్థితులు తెలుసుకోవడం, మనం చేయడం, ఇంట్లో అన్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళలో తెలియకుండా లోపల అంతర్మదనం జరుగుతుంది ప్రభుజీ. పైకి చెప్పరు గాని వాళ్ళకి అర్థం అవుతుంది ప్రభుజీ. హరే కానీ కృష్ణ ప్రభుజీ, ప్రసాదం వల్లే చాలా ప్రభుజీ బాగుంది ఇదంతా. ప్రభుజీ. కేవలం ప్రసాదం వల్లే. అంటే మామూలుగానే ఇప్పుడు మీరందరూ భక్తిలోకి వచ్చారంటే మీ కుటుంబం సాత్వికమైనటువంటి కుటుంబం కాకపోతే మీరు భక్తిలోకి రారు ఫస్ట్. సో అందరూ సాత్వికంగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే మీ కుటుంబ సభ్యులు కూడా సాత్వికంగా ఉన్నటువంటి వాళ్ళే, సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళకి ఏంటంటే కొంచెం మనం పుషప్ ఇవ్వాలి, మనకు కొంచెం మనం టేస్ట్ చూపించాలి అంతే. వాళ్ళు ఇక రజోగుణ తమో గుణాల ప్రభావం నుంచి పూర్తిగా పడాలి అని అంటే కొంచెం మన హెల్ప్ అవసరం అవుతుంది అంతే. ఎస్ ప్రభుజీ, మీరు అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళలో కూడా దైవిక స్వభావం ఉంటది. అది ఉంటది. అజ్ఞానంలో ఉండడం వల్ల వాళ్ళకి తెలియదు. దాన్ని బయటికి రావడానికే ఈ ప్రయత్నం ప్రభుజీ. నిజమే, మీరు అన్నట్టుగా అది ఉంటది. కాకపోతే అది బయటికి రావాలంటే దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి.
మమ్మల్ని చేసుకొని ఇస్తున్నారంటే మీరు అన్నట్టు కరెక్టే ప్రభుజీ. మిమ్మల్ని చేసుకొని ఇవ్వడం కూడా వాళ్ళు కృష్ణుడికి చేస్తున్న సేవే మాతాజీ. మీరేమి వాళ్ళని తక్కువ అంచనా వేయకండి. అవును ప్రభుజీ, అది ప్రభుజీ, మాత్రం అవును కరెక్ట్ ప్రభుజీ. మీరు అది అవును ప్రభుజీ. 100% టైం ఒప్పుకుంటాం చేసుకున్నా ప్రభుజీ. కరెక్ట్. వాళ్ళు ఏమి అంటలేదు. హరే కృష్ణ ప్రభు. ఏ టైం హరే చేసుకున్న కృష్ణ. జపమాల హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రభు హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ చెప్పండి ప్రభు. ప్రభు. ఇక్కడ జగన్నాథుని చూడండి ప్రభు. ఓకే ప్రభు. జగన్నాథ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒక్క నిమిషం నేను స్పాట్లైట్ చేస్తాను. ప్రభుజీ, మీ బ్యాక్గ్రౌండ్ పెట్టారా మీరు? మీరు బ్యాక్గ్రౌండ్ తీసేయండి, అప్పుడు కనిపిస్తుంది.